చేశారు కాబట్టి పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సెకండ్ థింగ్, అన్నెసెసరీగా ఏమంటున్నా అంటే సమ్ పీపుల్ ఆర్ డెవలప్డ్ అన్నెసెసరీ ఇంట్రెస్ట్ ఇన్ టు దిస్ కేస్. ఎందుకు నాకు అర్థం కాదు. ఒకటి, ఏ జడ్జి దగ్గర పోతుందో ముందే వీళ్ళకి తెలిసిపోతుంది, ముందే ఆ జడ్జి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు. ఏ జడ్జి ఆర్డర్ రేపొద్దున జడ్జి నేను రేపొద్దున ఇంటర్వ్యూ పిటిషన్ మీద ఆర్డర్ ఇస్తానంటే ఆ జడ్జి ఫ్యామిలీని తీసుకొచ్చి వాళ్ళను ఇంటిమేట్ చేసి చేయడం, ఇది చేయకండి. మీ ద్వారా నేను సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు వాళ్ళకి చెప్తున్నాను. దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ జ్యుడిషియరీ. యు ఆర్ మేకింగ్ ఫ్యూటైల్ ఎక్సర్సైజెస్. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా నా సలహా ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ప్లీజ్ సబ్మిట్ ద సేమ్ టు ద పోలీస్. దే విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దట్ యాంగిల్ అండ్ యాడ్ సెక్షన్స్. అంతేగాని పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చి మీ పొలిటికల్ డ్రైవర్ని తీర్చుకోవడానికి ఒక కేసును వాడుకొని families ni drag చేసి you are suggesting this on behalf of as a advocate మన అన్ని పార్టీస్ అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. రైట్. ఒకసారి ఉదయకాంత్ గారు ఉన్నారు, అత్యుత్సాహంగా ప్రదర్శిస్తున్నారో చెప్తున్నాను. రైట్. ఉదయకాంత్ గారు ఉన్నారు, అట్ ది సేమ్ గోపాల్ శర్మ గారు కూడా ఉన్నారు. సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు ఆయన. సో కంటిన్యూ ప్లీజ్. సార్, ఎట్లా ఉన్నది వ్యవహారం వీళ్ళంటే తనది ఏమిటే సంసారం పక్కోడి చేస్తే వ్యభిచారం అన్నట్టున్నది. వీళ్ళు గనక అమ్మాయి విక్టిమ్ ఎవరైతే మైనర్ గేల్ ఉన్నదో వాళ్ళ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేసింది వీళ్ళు కాదా? వాళ్ళ ఐడెంటిటీ నానా మీడియా ఛానల్ ఎవరెవరైతే ఐడెంటిటీ డిస్క్లోజ్ చేశారో వాళ్ళందరి మీద కేసులు వాళ్ళందరి సోషల్ హ్యాండ్లింగ్స్ అన్ని కూడా బీజేపీకి సంబంధించింది అవునా కాదా అడగమని పోలీస్ వాళ్ళు తెలుస్తారు. అది పోలీస్ వాళ్ళు తెలుస్తారు, మీరు ఎవరని చెప్పడానికి. అది మీరు అంటున్నారు. ఇది ఇట్స్ క్లియర్ కట్ అండి. ఇప్పుడు బయటకు వచ్చిన ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన మీడియా ఛానళ్ళలో ఎంత క్రెడిబుల్గా మాట్లాడుతున్నామో, ప్రజల్లోకి మెసేజ్ తీసుకెళ్తున్నామో, ఒక నిర్దోషిని మన నిర్దోషి అని చెప్పి ఎట్లయితే మీరు ప్రూవ్ చేసే ప్రాసెస్లో ఉన్నారో, అది ప్రజాక్షేత్రంలో మీరు ఏ విధంగా అయితే ప్రూవ్ చేస్తున్నారో, ఏ విధంగా అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారో, అదే ప్రజాక్షేత్రంలో అదే సోషల్ నెట్వర్క్స్లల్లో మీరు సుమారుగా 15 నుంచి 20 సోషల్ హ్యాండింగ్స్లల్లో ఆ అమ్మాయి విక్టిమ్ ఐడెంటిటీ మీరు డిస్క్లోజ్ చేసిందా లేదా? అండ్ సేమ్ టైం పోక్సోలో కానీ సెక్షువల్ అసాల్ట్లో కానీ ఉమెన్ ఐడెంటిటీ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్. ఆ విషయంలో మీరు ఆ అమ్మాయి మీద కంప్లైంట్ చేసి కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టేసి అమ్మాయి పేరును మీరు బయటికి తీసుకొచ్చిందా లేదా? ఇప్పుడు అదే అంటున్నాను కదా, పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అదే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, ప్రజాశక్తుల్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఏవైతే ఇంటర్నల్ గా జరుగుతున్నాయో ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి, ఒక రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక హోమ్ మినిస్టర్కి కొడుకుకు సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు మనము బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది. బాధ్యత గల నాయకుడు కావచ్చు, పౌరుడు కావచ్చు, ఒక న్యాయవాది కావచ్చు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక సోషల్ సిటిజన్ గా కావచ్చు. దిస్ ఇస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ఇట్ టు ద లైట్ ఆఫ్ ద సొసైటీ సో దట్ దిస్ offense will not be repeated. సమర్థించడం కాదు. ఇదే గనక ఎప్పుడైతే బండి భగీరథు పిల్లలను కొట్టడం కానీ లేదంటే కనుక ఏదైతే ర్యాగింగ్ చేసుకుంటా కొట్టిన వీడియోలు మనం ఎన్నో చూసినాం. అదే రోజు కనుక మీ బండి అవన్నీ కనుక సరి చేసుకుని ఉంటే కనుక ఈ రోజు ఇంత పెద్ద అఫెన్స్ జరగపోయేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, ఇట్ ఈస్ వెరీ ప్రూవన్. ఇట్స్ ఎ వెరీ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ అన్ అడ్వకేట్. మీరు కూడా న్యాయవాదే. హైకోర్టు ఎట్లా స్క్వాష్ అయితే ఎట్లా కాదనేది మీకు తెలుసు. ఐఎమ్ నాట్ హియర్ టు బ్లేమ్ ద జ్యుడిషియరీ, బట్ వాట్ ఎవర్ ద డెసిషన్ టేకెన్ బై ద honorable court, we are respecting it, but subject to the condition whatever the things has come into the light. ప్రజలకు ఏదైతే వెలుగులోకి వచ్చిందో అది 100% ప్రూవ్ చేస్తుంది ఒక నేరం చేసినాడని. తోటకూర అప్పుడే కనుక మనం సరి చేసుకుని ఉంటే కనుక ఇంత పెద్ద దొంగ కాకపోయాడని చెప్పి చిన్నప్పుడు నేను ఒక సామెత చిన్న నీ కొడుకు తోటకూర దొంగలించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి, అది చేయలేదు. వన్ స్టేట్ క్వశ్చన్ సార్, ఇదే అక్బరుద్దీన్ వేసి 15 నిమిషాల్లో 100 కోట్ల మంది హిందువులను చంపేస్తామని చెప్పినప్పుడు మీరు ఎక్కడ పోయారు సార్? మీరు వచ్చి ఇవన్నీ ఎవిడెన్సెస్ పెట్టి అక్బరుద్దీన్ వేసి కన్విక్షన్ ఇప్పొచ్చు కదా. అప్పుడు ఎక్కడ మళ్ళా మీరు కొంచెము మీ జనరల్ క్యారెక్టర్ కొంచెం మారండి. ఇక్కడ మతతత్వ రాజకీయాలు చేయట్లేదు సార్. ఇక్కడ వీఆర్ నాట్ హియర్ టు స్పీక్ అబౌట్ ద మతతత్వ రాజకీయాలు కాదు. కేస్ ఇస్ కేస్. ఒక కేసు ఎక్కువ ఇంట్రెస్ట్, ఇంకో కేసు మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం. డైవర్షన్ పాలిటిక్స్ వద్ద ఇక్కడ మనం మాట్లాడుతుంది వెరీ స్ట్రైట్ పాయింట్. ఇట్స్ అట్రాసిటీ అగైన్స్ట్ ఎన్ ఉమెన్.
ఒక అమ్మాయి మీద అట్రాసిటీ జరిగింది సార్, డోంట్ డూ దట్. అండ్ ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ కొడుకు మీద అలిగేషన్ రేజ్ అయింది. అండ్ వీఆర్ నాట్ హియర్ టు జుడిషియరీ రేజ్ ఎనీ పాయింట్ అపాన్ ద MIM or whosoever the leaders. అండ్ ఇలా కులాలను మతాలను ఉద్దేశించి మాట్లాడట్లేదు. వెరీ క్లియర్ కట్ వీఆర్ బ్రింగ్ ఇన్ టు ద లైట్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ విచ్ హాస్ బీన్ అక్కర్డ్ అనే మైనర్ గర్ల్ చైల్డ్ బై ద మినిస్టర్ సన్, హోమ్ మినిస్టర్ సన్. దాన్ని మీరు జస్టిఫై చేయండి, దాన్ని జస్టిఫై చేయండి. కరుణాసాగర్ గారు రెండు ఒకటే అంటున్నారా? అంత సమాజం మీద అంత బాధ్యత గల వాళ్ళు మీరు ఎక్కడ? నేను కంప్లైంట్ ఫైల్ చేశాను, నేను ట్రై చేసిన ట్రయల్ వరకు నేను చూశాను, అక్విటల్ అయితే నేను అప్పీల్ ఫైల్ చేశాను. మీరు అందరు ఎక్కడ పోయారు అంటున్నారు? కరుణాసాగర్ గారు, ఆఫ్ కోర్స్ మీరు ఫైట్ చేసి ఉండొచ్చు, వి అప్రిషియేట్ యు ఫర్ దట్, బట్ రెండు కేసులు ఒకటేనా? ఆ కేసుని దీంతో పోల్చడం, వ్యాఖ్యల్ని ఆ కేసుని భగీరథ కేసుతో పోల్చడం ఒకటే అంటారా? కేసు అయినప్పుడేమో పట్టించుకోకపోవడము, భగీరథ్ కేసు అయినప్పుడు, బండి సంజయ్ గారికి కొడుకు కేసు అయినప్పుడు రావచ్చు, దాని మీద సెలెక్టివ్ వచ్చి మొత్తం సమాజం మొత్తం ఈ కేసు మీద ఆధారపడి ఉంది, దేశం భవిష్యత్ అంతా ఈ కేసు మీద ఆధారపడినట్టు. డోంట్ బి సో సెలెక్టివ్ అబౌట్ కేసెస్. Don't give unnecessary colors to the cases. Police are investigating చేస్తున్నారు. Let them do the case. It is a atrocity against a minor girl by the son of a home minister. Yes, sir. Not an ordinary person. Let the police. And the videos ఏవైతే మీరు వీడియోలు రిలీజ్ చేసినారో, మీరు రిలీజ్ చేసినారు వీడియోలల్లా, ఫోటోలల్లా హోమ్ మినిస్టర్ గారి కొడుకు ఇంకొక అమ్మాయితో పాటు కలిసి ఉన్నట్టుగా వీడియోస్, ఫోటోలు బయటకు వచ్చినాయి. సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్. అవన్నీ బయటకు వచ్చినాయి. మీరు ఎవిడెన్స్ ప్రూవ్ చేయండి సార్. అదే సార్, అది ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేస్తుంది. మీడియాలో కన్విక్షన్స్ ఏదైతే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఒకసారి గోపాల్ శర్మ గారు కూడా ఉన్నారు. గోపాల్ శర్మ గారు పని చేస్తున్నాడు సార్. గోపాల్ శర్మ గారు కూడా అదే ఫ్యూటల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ కేస్, డోంట్ ట్రై టు మీడియా ట్రయల్స్. We are not investigating a case, sir. Whatever the fact has come into the light. గోపాల్ శర్మ గారు వినిపిస్తారా? గోపాల్ శర్మ గారు చేసినామని చెప్పి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పోలీస్ వాళ్ళకి ఇవ్వండి. దే విల్ టేక్ యాక్షన్. డెఫినెట్ గా మీరు అంటుంది ఒకటే, అందరు ఇక్కడ పూర్తి నమ్మకం ఉంది పోలీస్ శాఖ మీద. పోలీస్ శాఖ మంత్రి కాబట్టి పూర్తి నమ్మకం ఉంది. లీక్ చేసిన వ్యక్తులు మీరు ఏం ఎవిడెన్స్ ఇచ్చినా కూడా మేము ఏమని చేయగలుగుతాం? ఆయన అంటుంది ఒకటే, లీక్ చేసిన వ్యక్తులు అరాజ్యం ఆయన కూడా అడుగుతున్నారు. ఎవరు లీక్ చేసినా పోలీసు ఫైండ్ అవుట్ చేయాలి. పూర్తి పోలీస్ శాఖ వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఏమని చేయగలుగుతారు? గోపాల్ శర్మ గారు, గోపాల్ శర్మ గారు, మీరెందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కేసును? We are not investigating. We are గోపాల్ శర్మ గారు giving our opinion అంతే. మరి మీరు ఎట్లా చెప్తారు మేమని? మా ఒపీనియన్ మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఒపీనియన్ చెప్పలేరు మీరు. బీజేపీ నాయకులు వేసే పంపించారని చెప్పారు. మీరు ఎట్లా చెప్తారు బీజేపీ నాయకులని? బీజేపీ సోషల్ హ్యాండింగ్స్ నుంచి బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. అండి 100 మంది 100 తయారు చేస్తారు. మీ పేరు మీద 100 మంది తయారు చేసి ఉంటారు. అవునండి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న ఫోటోగ్రాఫ్లు బయటకు ఎట్లా వచ్చింది? ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వాళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోలే కదా అవి, బయట వ్యక్తుల కాదు కదా. అక్యూజ్ పర్సన్ ఎవరైతున్నారో, విక్టిమ్ ఎవరైతున్నారో వాళ్ళిద్దరు ఫోటోలే అవి. వాళ్ళిద్దరు ఫోటోలు అవి, అక్యూజ్ అండ్ విక్టిమ్ ఫోటోలే. వేరెవరి ఫోటోలు బయటికి రాలేదు అవి. ఆర్ యు పేడ్ టు డు దట్? హలో మనోజ్, ఆర్ యు పేడ్ టు డు దట్? రైట్. గోపాల్ శర్మ గారు వాయిస్ వినిపిస్తానా మీకు? గోపాల్ శర్మ గారు వాయిస్ ఓకేనా? హలో గోపాల్ శర్మ గారు వాయిస్ వినిపిస్తోందా? పిసిఆర్ మనోజ్ గారు, ఐ థింక్ ఐ హావ్ పుట్ మై పాయింట్. రైట్, ఐ యామ్ లివింగ్. రైట్, థాంక్యూ కరుణాసాగర్ గారు. ఇస్ దేర్ ఎనీ క్వశ్చన్? రైట్, అంటే ఒకటే, ఇక్కడ సెక్షన్స్ ఆల్టర్ అవుతూ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరిగిన కొద్దీ ఇంకా కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉందా? ఒక్క విషయం నేను విషయం చెప్తాను. రైట్. ఇప్పుడు చాలా మంది చాలా ఒపీనియన్స్ చెప్పే ప్రయత్నంలో జడ్జిమెంట్స్ కన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎవిడెన్సెస్ ఉంటాయి. ఇది బీజేపీ నాయకులు చేశారని, బయటికి తీసుకొచ్చారని, ఫలానా బండి భగీరథ్ అక్కడ ఉన్నాడని మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ప్లీజ్ సబ్మిట్ ఇట్ టు ద పోలీస్, దే విల్ ఇన్వెస్టిగేట్. అంతేగాని మీడియా ట్రయల్స్ పేరు మీద ఇక్కడికి వచ్చేసి బీజేపీ వాళ్ళు చేశారు, అక్కడ దాచిపెట్టారు, ఇక్కడ దాచిపెట్టారు అని అన్నెసెసరీ క్లెయిమ్స్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. పోలీస్ ఇస్ డూయింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. లెట్ దెమ్ డూ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్